హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెప్టెంబర్ 10th రివ్యూ గురించి మాట్లాడాల్సి వస్తే మళ్ళా నామినేషన్సే మాట్లాడుకోవాలి. ఇది ఎప్పుడో జరిగిన నామినేషన్స్ మండే నుంచి ఇంకా చెప్పుకుంటానే ఉన్నాం. సో అందుకని నామినేషన్స్లో ఎవరిని చేశారు అనేది మనకు తెలిసిన విషయమే. మ్యాక్సిమం వచ్చి ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పడం ఒకటి, ఆ డస్ట్బిన్ మ్యాటర్, వీటిల్లోనే జరిగినాయి. సో నామినేషన్స్తో కంటే ఈరోజు జరిగిన మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్తో భాగంగా కొంతమంది పింగ్ చేయటం జరిగిందనమాట, మెసేజ్ చేయటం. ఒక బిట్ గురించి ఎస్పెషల్లీ రెస్పాండ్ అవ్వమని. సోనియా విష్ణు విషయంలో మనకి ఎపిసోడ్లోనే చూపించని ఒకటి అన్సీన్ కట్లో చూపించాడనమాట. దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎస్, ప్రేరణ వచ్చి నిఖిల్ని సీతును చేస్తుంది, పృథ్వీ వచ్చి మణికంఠాన్ని నైనికని చేస్తాడు. ఆ తర్వాత నబీల్ వచ్చి నిఖిల్ పృథ్వీని చేస్తాడు, నైనిక వచ్చి ప్రేరణ పృథ్వీని చేస్తుంది, నిఖిల్ వచ్చి ప్రేరణని పృథ్వీని చేస్తాడు. ఆ తర్వాత నేను టూకీగా చెప్పేసాను, ఇంకా ప్రతి పూట ఏం మాట్లాడుకుంటాం ఆల్రెడీ, ఇదన్నీ మాట్లాడుకున్నాయి. ఓకేనా? దీంట్లో భాగంగానే లాస్ట్లో యష్మికి ఛాన్స్ ఇస్తాడు, ఒకరిని సేవ్ చేసి ఇంకొకరిని కాల్ నామినేట్ చేయమని. సేవ్ చేయటమేమో ప్రేరణ చేస్తుంది, నామినేట్ చేయటమేమో విష్ణుప్రియ అని చేస్తుంది. విష్ణుప్రియకు కూడా రీజన్ ఏమిస్తుందంటే సేమ్ ఆ టాస్క్లో భాగంగా ఏదైతే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళకి వస్తాయి కదా, 5 మెంబర్స్ ఉన్న మాకు అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు, కిచెన్కి ఏమో జస్ట్ 3 ఉన్నదానికి వస్తారు కదా, అసలు మేము ఎందుకు చేయాలంతా, అసలు ఎందుకు ఈ బాధలు, అది ఇది సీత ఏమో అంటారు కదా స్టార్టింగ్లో. సో వాటిని బేస్ చేసుకొని మీ వల్ల నాకు మామూలుగా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాం మేము అలా మాట్లాడటం వల్ల అనే సెన్స్లో చేస్తుంది. తర్వాత విష్ణుప్రియకి అదే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు విష్ణుప్రియ చెప్తుంది, ఇది నా పర్సనల్ నామినేషన్ అయితే కాదు నిన్ను, సో మొత్తం మా టీమ్గా మాట్లాడుకునేటప్పుడు మా క్లాన్ అందరూ నాకు చెప్పబట్టి తెలిసింది. అవునా, మీ క్లాన్కి అసలు ఎలా తెలిసింది, ఇలా ఎవరు చెప్పారు అన్నట్టు అంటది. అవి ఏమో నాకు తెలియదు, మీ వాళ్ళు ఎవరైనా చెప్పారేమో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఆ టైంలో మీరు చేసిన బిహేవియర్ అయితే చాలామందికి నచ్చలేదు మా టీంలో, ఆన్ ద హోల్ నేను నామినేట్ చేశానని చెప్పి యష్మి చెప్తుంది. దట్స్ ఫైన్ అంటది. నామినేషన్ వేసిందని కోపట్టమో లాగటమో అయితే విష్ణుప్రియ నేచర్ కాదు. ఓకేనా? అయిపోయింది అంతటితో. అయితే ఈ మధ్యలో కొన్ని ఉంటాయి, అవి చెప్పాక సోనియా టాపిక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు విష్ణు ఏమంటా అంటే నిఖిల్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏది, విష్ణు సోనియా నామినేషన్ చేశాక చిన్న రిప్ట్ అయింది కదా వాళ్ళిద్దరి మధ్య, దాని గురించి. అరే నేనేం తప్పు మాట్లాడాను రా, మీ మధ్య ఇప్పుడు మీరు బాగానే ఫ్రెండ్లీగానే ఉంటున్నారు కదా, నేను అదే కదరా అడిగాను, ఇదివరకు వచ్చినప్పుడు పెద్దగా ఫ్రెండ్షిప్ లేదు, ఇప్పుడు బాగానే ఫ్రెండ్షిప్ ఉంటున్నారు కదా అని అడిగాడు, నేను ఏమన్నా తప్పు అడిగానా బూత్ అడిగానా అన్నట్టు ఆ టైప్లో మాట్లాడింది. తినేమంటా అంటే, అరే అందరూ ఒకలాగా తీసుకోరు, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, ఇది ఎలా వెళ్తుందో ఏమో, నాకేం పోయేదేం లేదు, కానీ ఒక్కోసారి బయట వాళ్ళు తప్పు అర్థం చేసుకుంటారు కదా అన్నట్టు ఏం చెప్తాడు. ఆ తర్వాత మళ్ళా ఈ నామినేషన్స్ టూకీగా ఎందుకు చెప్పంటే ఇంకా ఎక్కువసార్లు రిపీట్ చేసిన బోరింగ్ అనిపించింది అని. ఓకేనా? ఆ తర్వాత సోనియా నిఖిల్ మళ్ళా నామినేషన్స్ అయిపోయాక వాళ్ళిద్దరూ ఫేస్ వాష్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నిఖిల్ అంటాడు సోనియాతో, నీకు ఒక్కటే కదా పడింది నామినేషను అని. అంటే ఇతనికి 3-4 పడతాయి కదా. అప్పుడు సోనియా అంటది, అవును విష్ణుప్రియ ఒక్కటే అని చెప్పి, ఆ పిచ్చిది ఏంటో, ఆ పిచ్చిదో మంచిదో గేమ్కి పర్సనల్కి తేడా తెలియకుండా నామినేట్ చేసిందని. అంటే అసలు ఆ అమ్మాయి ఏ రీజన్తో నామినేట్ చేయొచ్చు, నువ్వు మాటలు ఎలా జారుతావు, అట్లా ఉంటుంది ఏమో వారు తెలియదంటే. నిఖిల్ అంటాడు, క్లారిటీ లేదు ఆ అమ్మాయికి, పోనీలే అన్నట్టు. ఇక్కడ చూడండి, నిఖిల్ విష్ణుప్రియతో మాట్లాడేటప్పుడు వేరేగా ఉంటుంది టోను, సోనియాతో మాట్లాడేటప్పుడు వేరేగా ఉంటుంది టోను. విష్ణుప్రియ ఏదైనా తీసుకుంటుంది కాబట్టి కొంచెం గట్టిగా అంటాడు, సోనియాకి అయితే తగ్గి మాట్లాడతాడు, అది క్లియర్గా కనిపిస్తుంది. అదే ఈరోజు పృథ్వీ కానీ చెప్పింది, కొంచెం సేఫ్ గేమ్ ఆడతాడు. ఆయన నామినేషన్స్ గురించి కూడా, ఇప్పుడు ఆయన నామినేషన్స్ గురించి స్పెసిఫిక్గా ఎందుకు మాట్లాడతామంటే అది ఒక స్పెషల్ డిస్కషన్ లాగా వచ్చింది. నిఖిల్ ఎవరెవరిని చేస్తాడు, ప్రేరణ అని పృథ్వీని చేస్తాడు. ఓకేనా? అప్పుడు పృథ్వీ అంటాడు, అసలు మమ్మల్ని నామినేట్ చేయాల్సినవి కాదు, ప్రేరణ ఏమో అరే డస్ట్బిన్ గురించి నన్ను ఇలా అంటున్నారా, ఎక్కువసార్లు ఆ టాపిక్ వస్తుంది, నీ ఒపీనియన్ చెప్పరా అన్నందుకు వేసేసాడు. ఒక ఫ్రెండ్ని ఒపీనియన్ అడగడం తప్ప, పృథ్వీనేమో అరే నువ్వు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చాడు అని. ఈ సేఫెస్ట్ నామినేషన్స్ అవి. సో మన గ్రూప్లో వాళ్ళని ఇస్తే ఏమనుకోరు, వేరే వాళ్ళని ఇస్తే మళ్ళీ ఫైట్ అవుద్ది, ఎందుకులే అన్న సెన్స్ అయింది, అది రాంగ్ అన్నట్టు చెప్తాడనమాట. ఆ తర్వాత
నిఖిల్ సేఫ్ నామినేషన్స్ కాదని ప్రూవ్ చేయడానికి ఏం ప్రయత్నిస్తుంది? ఎవరు? సోనియా పృథ్వీతో మాట్లాడతా. అది కాదురా ఒకే విషయాన్ని పదే 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 అడుగుతుంటే ఒక సెల్ఫ్‌గా డెసిషన్ తీసుకునే ఇది నీకు లేనట్టే గదా! ఆ ఉద్దేశంతో ప్రేరణకేసాడేమోలే అన్నట్టు అంటుందేమో. ఓకేనా? నువ్వేమి ఫీల్ అవ్వద్దు ఇదంతా. ఇక్కడ ఇక్కడ మైండ్ పోయే ఇన్సిడెంట్ ఇంకోటేందంటే సోనియా నిఖిల్‌ని అంటది. నిఖిల్ రాంగానే అవునురా నీకు పాయింట్స్ లేకపోతే టక్కన పృథ్వీని ఎలా ఏస్తావు? సో, అభయ్ మీద పాయింట్స్ ఉన్నాయి కదా! అభయ్‌ని ఏయొచ్చు కదా! అంటుంది. నాకు మైండ్ పోయిందయ్యా అసలు ఈ అమ్మాయి గేము. అభయ్ పక్కనే ఉంటాడు. అభయ్ ఆమెకు ప్రతి సీన్‌లో ఓహ్, సపోర్ట్‌గొస్తాడు. అభయ్‌ని ఏయొచ్చు కదా! అనింది. కొంచెం ఇప్పుడు పక్కన పెడితే ఫస్ట్ నుంచి నబీల్, అభయ్ ఆహ్, తిను కొంచెం మాట్లాడుకుంటా బాగుంటారు మామూలుగా. ఒక ఒక అందరితో బాగున్నా గానీ ఈళ్ళతో ఎక్కువ షేర్ చేసుకునేది. అటువంటిది అభయ్‌ని ఏయొచ్చు కదా! అభయ్ మీద పాయింట్స్ ఉంటే అన్నట్టు చెప్తా మళ్ళా పృథ్వీ దగ్గరికెళ్ళి చెప్పిందనమాట. "ఏం లేదురా వాడు సేఫ్ ఆడదామనుకున్నాడు. తెలిసిందే కదా వాడి గురించి. కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం పాపం వాడేదో టెన్షన్‌లో ఉన్నాడు. అభయ్, నబీల్‌ని ఎయ్యాలనుకున్నాడు. కాకపోతే అది కుదరలేదు." అభయ్ నవీనా? అభయ్ నబీలా? సంథింగ్ ఏదో మొత్తానికి అభయ్ పేరుంది. అభయ్‌ని ఏద్దామనుకున్నాడు. అది కుదరలేదు. ఈ లోపే ఏందంటే మనం ఏదో మాట్లాడుతుంటే అభయ్ ఆపాడు. "ఏయ్! నువ్వు గమ్ముగుండు అతను మాట్లాడని" అని. నాకెందుకని నేను గమ్ముగున్నాను. సో, నిన్నేసేసాడు. ఏముందిలే తెలిసిందే గదా! కొంచెం టైమ్ ఇద్దాంలే అంటుంది. కొంచెం టైమ్ ఇద్దాంలే నామినేషన్స్‌కని. ఇప్పుడు ఏ నామినేషన్స్ ఏపిచ్చుకున్నోడికి గదా బాధ. ఇప్పుడేంటి పృథ్వీకి నిఖిల్ నామినేషన్ ఇస్తే వదిలేయి అంటుంది. విష్ణు ఈమెకు నామినేషన్ ఇస్తే పిచ్చిదో మంచిదో ఏంటి నాకు నామినేషన్ ఏసిందంటుంది. సరే. ఇదొకటి. ఇదే నామినేషన్స్ మీద ఇంకొన్ని డిస్కషన్స్ అవుతాయి. ఏమంటంటే ఆదిత్య వచ్చి నబీల్‌తో చెప్తుంటాడు. "నీకు గేమ్ అర్థమవుతుందా? ఆ! ఇప్పుడు నా ప్రేరణ సేవ్ చేయాల్సొస్తే పృథ్వీని సేవ్ చేయొచ్చు గదా! కానీ యష్మిని సేవ్ చేసింది" అన్నట్టు ఆ టాపిక్‌కొస్తా. ఇప్పుడు నిఖిల్ ప్రేరణ జేయటము, ప్రేరణ నిఖిల్ జేయటము ఇదంతా ఒక గేము. అంటే మేము ఇండివిడ్యువల్‌గా ఆడుతున్నామని చూపించుకోవటానికని. ఇది ఆదిత్య ఓంని సమర్థిద్దామా ఈ పాయింట్లు అంటే ఏం చేసింది కూడా అదే గదా! ఏదేమన్నా దానికి భిన్నంగా చేసాడా? ఆదిత్య ఓంను ఆర్‌జే శేఖర్ భాషతో బాగుండి శేఖర్ భాషను 3, 4 సార్లు ఏసాడు గదా! అంటే నీ పాయింట్‌ని నువ్వే ఇది చేసినట్టుంది. ఇప్పుడు నువ్వు గూడా అంటే ఆదిత్య ఓం ఎంత గొప్ప మనిషి. శేఖర్ భాష ఫ్రెండ్ అయినా గాని శేఖర్ భాషని నామినేట్ చేస్తున్నట్టు అనుకోవాలా? ఇప్పుడు వాళ్ళ దాంట్లో డెరైవ్ చేసినప్పుడు నువ్వు పాయింట్ నిన్ను కూడా అదే అనుకోవాల్సొస్తది గదా! నాకు అలా అనిపించిందనమాట. ఓకేనా? ఆ తర్వాత, మణికంఠ వచ్చి నిఖిల్ బాధపడతా ఉంటాడు. "అరేయ్! నువ్వు మంచోడివేరా. కాకపోతే మంచితనం అనేది కొంచెం ఎక్కువ అతి మంచితనం వద్దు." అది ఇదంటే నిఖిల్ అంటాడు, "నేను ఎలిమినేట్ అయినా నేను ఇలానే నాలాగానే ఉంటానురా." ఇది అంటే అప్పుడే నైనిక వస్తది. అప్పుడు మణికంఠ, నిఖిల్, నైనిక ఉంటారక్కడ. మణికంఠ అంటాడు, "వాట్? ఎలిమినేటా? అరేయ్! ఏం మాట్లాడుతున్నావు? మీ ఇద్దరు టాప్ 10 క్యాండిడేట్స్ రా" అన్నట్టు అంటాడనమాట. అని లేదురా ఈ మధ్య నాకు క్విట్ చేయాలనిపిస్తుంది. క్విట్ చేయాలని థాట్ ఉన్నా గానీ, అది చేస్తే బయటేమనుకుంటారనే ఆలోచనతో నేను కామ్‌గా ఉంటున్నాను. అది చేస్తే రాంగ్ అవుద్దని. నాకు ఫైనాన్షియల్ బర్డెన్‌లున్నాయి. వాటి కోసమే వచ్చాను. సంథింగ్ ఆ లైన్‌లో మాట్లాడతాడు. ఓకేనా? ఆ తర్వాత ఎస్‌పీ విష్ణుప్రియకి ఆల్రెడీ నేను చెప్పాగా, నా పర్సనల్ దాంతో ఎయలేదు నేను నామినేషను అందరూ అన్నట్టు. ఆ తర్వాత మణికంఠ వచ్చి సోనియాతో మాట్లాడే మాటలుంటాయనమాట. ఈ ఎందుకు విష్ణు గురించంటే ఆమెకు గేమ్‌కి, పర్సనల్‌కి తేడా తెలీదు. ఇంక సేమ్ వ్యవహారమే ఇంక ఎన్ని సార్లు చెప్పినా. వాళ్ళయేమో డస్ట్‌బిన్ను, ఇదేమో అడల్టరేటెడ్ కామెడీ ప్లస్ ఇది. ఇయే టాపిక్‌లింక. అంటే, "ఏమో అక్క ఈ హౌస్ మొత్తం మీద నీతోనే నాకు చాలా బాండింగ్ ఉందక్క. ఎందుకంటే నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయింది నీకే అక్క" అని చెప్పి హగ్ చేసుకొని కొంచెము ఫీలవుతాడు. ఆ తర్వాత సోనియా విష్ణుతో అంటదనమాట. ఆ! సోనియా టు విష్ణుప్రియ. నిఖిల్ గురించి. ఫ్రెండ్స్‌ని నామినేట్ చేస్తే 1 సెకండ్. సరే అది చెప్పుకున్నాంలే. ఫ్రెండ్స్‌ని నామినేట్ చేస్తే వాళ్ళేమనుకోరని పృథ్వీ చెప్తాడు కదా! సోనియాతో అది. ఆ తర్వాత రేషన్ కోసం పోరాటం. అదే మొత్తం రేషన్ అంతా తెచ్చి స్టోర్ రూమ్‌లో పెట్టమంటాడు. దానికోసం ఒక బజర్ ఒక 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 సర్టెన్ టైమ్‌లో ఆ బజ్జొచ్చినప్పుడు ఎవరు ఎన్ని వస్తువులు తెచ్చుకోవచ్చు అంటే నేను లైవ్‌లో చూసింది చెప్తున్నా. ఇక్కడ మొత్తం చూపియలేదు. తెచ్చుకోవచ్చంటాడు. అవి మొత్తం తెచ్చుకుంటారు. అంతటితో అయిపోదు. ఆ తెచ్చుకున్న వాటిని గూడా గెలుచుకోవాలంటే ఇంకా లెవెల్ గేమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నట్టు చెప్తాడు. ఒక్కో క్లాన్ నుంచి ఇద్దరిద్దరు పోతా ఉంటారు. వాళ్ళలో కొంతమంది గెలుస్తారు. ఆ గెలిచే ప్రాసెస్‌లోనే ఆ గేమ్‌లోనే సీతకి కొంచెం దెబ్బ తాకటము. ఆ తర్వాత ఆకలి.
ఈ ఆకలి బాధలతో ఏడుపులు కూడా స్టార్ట్ చేస్తారు. విష్ణుప్రియ, సోనియా, సీత అందరూ ఏడ్చినట్టు వస్తున్న లీక్డ్ అప్డేట్ అనమాట. ఇంక ఇవన్నీ మనము తర్వాత ఎలాగో లైవ్‌లో చూస్తాం. ఇది ఆకలి బాధలని పెట్టింది అందుకనమాట. గెలుచుకుంటేనే ఫుడ్ అన్నట్టు నాకెందుకో ఇది మంచిది అనిపియలా నాకు. నువ్వు ఏ గేమ్ అయినా పెట్టొచ్చు గానీ, సరే ఇంక నువ్వు కంటెస్టెంట్స్‌ని తీసుకున్నావు గదా! నీ ఫుడ్ విషయంలో ఆటలాడటం నాకు నచ్చలా. ఎందుకంటే అక్కడ ఆకలితో చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంటది. కొంతమంది టయానికి తినకపోతే ఆహ్, వాళ్ళ పని చేయదు బ్రెయిన్ గాని ఏదైనా. టయానికి ఉండాలి ఫుడ్డు. సో, అటువంటిది ఫుడ్ విషయంలో ఆటలైతే నాకసలు నచ్చదు. అది అది నా నా పర్సనల్ ఒపీనియన్ అయినా మీరెంతమంది ఏకీభవిస్తారు గానీ ఇంకేదైనా పెట్టుకో నువ్వు టాస్క్‌లు. అంతమంది ఆడికొచ్చేది ఫుడ్ లేకుండా ఇంక నువ్వు పైసలిస్తున్నావు గదా! నీకు రెమ్యూనరేషన్ ఇస్తున్నాం గదా! అని జెప్పి ఇటువంటి టాస్క్‌లు పెడితే మాత్రం అది నాకు నాకు పర్సనల్‌గా వరస్ట్ అనిపిస్తది. ఆహ్, అటువంటి చేయకూడదనిపిస్తది నాకు. సరే ఆ తర్వాత నేను శృతి మించుతున్న సోనియా అని ఎందుకు పెట్టానంటే, ఈ అమ్మాయిని చూడండి సోనియాని మణికంఠ ముందు మణికంఠలాగా ఎమోషన్ డైలాగులన్నీ నీకు నేనున్నా అంటది. అదే మణికంఠ గురించి కామెడీ చేస్తది పృథ్వీ దగ్గరికొచ్చి. సో, అభయ్ వాళ్ళతో అభయ్ ఎంత ఏడ్చినప్పుడు అభయేగా ఓదార్చింది. అటువంటి అభయ్‌ని అభయ్ మీద నీకు పాయింట్స్ ఉన్నాయి గదా! అభయ్‌ని నామినేట్ జేయొచ్చు గదా! అంటుంది. అసలు ఏ కైండ్ ఆఫ్ గేమో చూడండి. ఆ తర్వాత చేస్తే చేశారులే అందరూ మనకంటే ముందే ఎళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారులే అన్నట్టు అంటుందనమాట. సో, విష్ణుప్రియ ఏసినందుకు విష్ణుప్రియని తిట్టినట్టు మాట్లాడుతుంది. చూడండి అసలు నన్నడిగితే 'బిగ్ బాస్' గనక అసలు మెయిన్ టాపిక్ ఉంది అది వస్తాను. శృతి మించుతుందేందో వస్తాను. అన్నడిగితే ఒకవేళ సోనియా వీడియో బైట్స్ అన్నీ లైక్ ఎవరిని ఏమనింది? కమాన్ వీడియో ప్లీజ్ అని నాకు సార్ అంటాడు గదా! అట్లా ఒక్కొక్కరిని అభయ్‌ని ఏయటానికి అభయ్‌ని ఏయొచ్చు గదా! అని అంటము. ఆ తర్వాత అభయ్ దగ్గరేమో నిఖిల్ వాడు సరిగ్గా ఆడలేడు. వాడికి కొంచెం హి ఈస్ ట్రైయింగ్ టు మ్యానిప్యులేట్ అంటది నిన్నో మొన్నో. చూడండి అభయ్ దగ్గర నిఖిల్‌నంటది, నిఖిల్ దగ్గర అభయ్‌నంటది, పృథ్వీ దగ్గర నిఖిల్‌నంటది, పృథ్వీ దగ్గర మణికంఠనంటది, నిఖిల్ దగ్గర విష్ణువునంటది. మళ్ళా అసలు మొత్తం జెప్పిద్ది. ఎమోషనల్ కోట్స్ అంటే లైక్ చాలా మోటివేషనల్ కోట్స్ అంటే ఇవన్నీ మాట్లాడిద్ది. సరే ఇవన్నీ అయిపోయింది తీసేయి. అంటే ఇన్ని జరిగినప్పుడు 'బిగ్ బాస్' గూడా అసలు నువ్వు సూపరు, తోపు అంటే ఇంక వాళ్ళు ఇంకా ఎక్కువ జేస్తారు గదా! అది చాలా ఆల్రెడీ నా ఒక వీడియోలో జేసినట్టు ఈరోజు స్పెషల్ అనాలిసిస్‌లో అది సప్రెస్ చేసినట్టే ఇది కంటెస్టెంట్స్‌ని. ఇప్పుడు జూడండి అందరికి ఆమె జేస్తున్న తప్పులని దెలుసు. మళ్ళా అందరూ ఆమె గురించి చెప్పేటప్పుడు చాలా హైగా చెప్తున్నారు. యూ ఆర్ ఇండివిడ్యువల్, యూ ఆర్ సూపర్, యూ ఆర్ ఎక్సలెంట్. అసలు నీ వే ఆఫ్ అనాలిసిస్ ఎక్సలెంట్. నువ్వు తోపు, తురుము అంటున్నారు. ఆ! సరే మెయిన్ పాయింట్‌కొస్తే శృతి మించుతుందని విష్ణు ఆమెని నామినేట్ చేసినప్పుడు దాంట్లో భాగంగా ఓకే. ఒక సీన్ జరిగిద్ది. అదే నామినేషన్‌లో కొన్నంది మొన్న గూడా ఉంది. అది ఫస్ట్ నామినేషన్‌లో. సెకండ్ నామినేషన్‌లో గూడా మనకి అన్‌సీన్ కట్స్ చూస్తే తెలిసింది. నాకు నలుగురు పింగ్ చేసి చెప్పారు. అది చూడండండి ఏదో ఒక దాని మీద కొంచెం రెస్పాండ్ అవ్వరని. అప్పుడు చూస్తే అర్థమైందనమాట. ఏంటంటే ఒక వీడియో ఉంది అన్‌సీన్ కట్ వీడియోలో ఎంత దారుణమైన పదప్రయోగం చేసిందంటే ఈ అమ్మాయి విష్ణుప్రియ బట్టలు మార్చుకుంటుంటే బ్లౌజ్ మార్చుకుంటుంటే టక్కన అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో అన్నీ ఉండవుగా. మన ఇంట్లో వచ్చి టక్కన మార్చేసుకుంటాం. మనకా సెక్యూరిటీ ఉంటది. 'బిగ్ బాస్' హౌస్‌లో ఎక్కడ మార్చుకున్నా గాని కష్టమే. అన్ని కెమెరాస్ ఉంటాయి. ఒక బాత్రూమ్స్‌లో తప్పితే. అలా అని చెప్పి బాత్రూమ్స్‌లో మార్చుకోవాలంటే లేడీస్ చాలా కష్టం. బాత్రూమ్స్‌లో ఎలా మార్చుకుంటారు? ఆల్రెడీ వెట్ అయ్యి ఉంటది. మొత్తం తడి ఉంటది కింద. సో, వాళ్ళు ఏదో ఒక ప్లేస్ చూసుకొని మార్చుకుంటారు. దానికి తగ్గ ఏదో తీసుకుంటారు. ఇంక ఇల్లులాగా ఉండవు గదా! మనం ఎస్పెషల్లీ కొన్ని ప్లేసెస్‌కెళ్ళినప్పుడు గాని, టెంపుల్స్‌కెళ్ళినప్పుడు గాని, కొన్ని చోట్ల తలస్నానం చేయాల్సొస్తది. పైనుంచి పడతా కొన్ని ఈటికెళ్ళినప్పుడు. సో, వాటికెళ్ళినప్పుడు గాని, అక్కడ రూమ్స్ లేనప్పుడు ఏం చేస్తాం? మనుషులు అటు తిరుగుతాం, ఇటు మార్చుకుంటుంటారు కొంతమంది. అట్లా చాలా అంటే అన్ని సార్లు జరగవు గాని, కొన్ని సార్లు జరుగుతాయి. సో, ఇప్పుడు అలా జరిగేటప్పుడు ఆమె మార్చుకునేటప్పుడు ఆదిత్య ఓం అలా వస్తే, ఆదిత్య ఓం అలా రాంగానే, సరే నువ్వు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారేమో సార్ నేను ఇక్కడ మార్చుకుంటున్నా అంటే ఆయన ఎళ్ళిపోయాడంట. అది అసలు ఈ అమ్మాయితో ఎలా అయిద్ది? సో, అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయినా గాని నువ్వు అసలది ఏం పట్టించుకోకుండా ఇంకా అక్కడ మార్చుకుంటున్నావన్న సెన్స్ వాడుతుంది ఈ అమ్మాయి. అంటే బట్టగాల్చి మొహానేస్తుంది. ఎంత మాటంటే అంత మాట. సో, ఆ అమ్మాయిని మొన్నటిదాకా సోషల్ మీడియాలో అడల్టరేటెడ్ కంటెంట్‌కి డెఫినిషన్ చెప్పేవాళ్ళు ఆళ్ళు. అడల్టరేటెడ్ కంటెంట్ అంటే పిచ్చి వెధవలు మీకు తెలీదు. అసలు అడల్టరేటెడ్ కంటెంట్ అంటే నకిలీ, కల్తీ అని. అక్కడ ఆ అమ్మాయే ఒప్పుకోవటంలా. యెస్ నేను నిన్ను అంటుంది ఆ కంటెంట్ అనే. నువ్వు చేస్తుంది కూడా అదే కంటెంట్ కదా రోజు. సో, ఎదుటోళ్ళకి అన్‌కంఫర్టబుల్‌గున్నా నువ్వు అలా మార్చుకోవటం ఏంటి అంటుంది. ఎవ్వరన్నా చేస్తారండి. అంత కోట్ల మంది చూసే షోలో బట్టలు మార్చుకుంటే ఎదుటోళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ ముందు మార్చుకోవాలని ఒక అమ్మాయి ఎప్పుడైనా ఆలోచిస్తదా?
అక్కడ ప్లేస్ లేదు మార్చుకుంటున్నారు. సడెన్‌గా వచ్చాడు, చూసాడు, వెళ్ళిపోయాడు. అదేంటి? ఆహ్, ఆహ్, మొత్తం బట్టలు కప్పుకొనే వచ్చి కొన్ని కొన్ని ఇప్పుడేంటి మనము బయట నుంచి ఏమన్నా వచ్చినా అన్నీ ఏసేసుకొని పైన టవలో ఏదో కప్పుకొనొస్తారు. మెయిన్‌వి మార్చుకుంటారు. అంటే ఇంకా తల దూకోవటం గాని మిగిలినయన్నీ. సో, ఆ ప్రాసెస్‌లో దానికి అసలు ఏం తెలీదు. మళ్ళా నువ్విస్తున్న కంటెంట్ అటువంటి కంటెంట్ అని చెప్పడానికి దీన్ని ఎగ్జాంపుల్‌గా కోట్ చేయటం. అది అంతకంటే దారుణం ఉందా అసల? సో, మళ్ళా ఈ అమ్మాయి, అసలు విష్ణుప్రియని ఎయ్యందే విష్ణుప్రియ మళ్ళా ఎయకుండా ఉండటానికి. ఇక్కడ ఆలోచించండి మీరు. విష్ణుప్రియని ఈ అమ్మాయి నామినేట్ చేయకపోవడానికి రీజను గేమ్‌కి, పర్సన్‌కి డిఫరెన్స్ ఆ అమ్మాయికి తెలీదు. నాకు తెలుసని చెప్తుంది. కానీ విష్ణుప్రియని ఎయకుండా ఎందుకుందంటే విష్ణుప్రియ కూడా నన్నెయదు అని. నైనికాని వీళ్ళని ఏసిందెందుకు? నైనిక ఆప్షన్స్ వేరే ఉన్నాయనుకుందో ఏమనుకుందో. కానీ విష్ణుప్రియ ఏం ఆలోచించుకొని నామినేషన్ ఏసింది. ట్రిగ్గర్ అయ్యి మొత్తం చెప్పింది. సో, ఇన్ని కోట్సు ఇంత చెప్పేదానివి ఒక అమ్మాయి మీద ఇలా ఎలా అనగలదు? అది అది టూ మచ్చేగా. శృతి మించి నీకు ఇటువంటివి కూడా హైడ్ చేసి ఒక కంటెస్టెంట్ ఏమనకుండా నెక్స్ట్ వీక్ నాకు సార్ వచ్చినా ఒక్కొక్కరి గురించి చెప్తాడు. ఫస్ట్ చీఫ్ ల్యాండి, సోనియా అబ్బా! అద్భుతమైన ప్రదర్శనమ్మా నీది. ఎక్సలెంట్ ఫెంటాస్టిక్ అంటే జస్ట్ ఇమాజిన్ చూసేవాడికి కోపం వస్తదా లేదా? అటువంటి పాయింట్సే నా అనాలిసిస్ వీడియోలో చెప్పా ఉదయం. బిగ్ బాస్ షో ఇలానే ఉంటే కష్టము. ఓకే. సోనియా అండ్ యష్మి విషయంలో బిగ్ బాస్ చేస్తున్న బ్లండర్స్ అని ఒక థంబ్‌నెయిల్ పెట్టి చేసింది ఇదే. యాజ్ ఇట్ ఈజ్ కంటెంట్‌తో. ఇప్పుడు ఒక తప్పు చేసినప్పుడు తప్పు అంటే డేరొస్తది. అక్కడేంటి విష్ణుప్రియకి అర్థం గాక నేనేం చేశానంటే అక్కడ నైనికని అడుగుతుంది. తర్వాత ప్రేరణ వచ్చి అందరిని అడుగుతుంది ఆ పిల్ల. ఇట్లా ఇలా చేశావంట నువ్వు. నువ్వు వస్త్రాలు సరిగ్గా ఏసుకోవటం లేదని నైనిక అంటుంటే డ్రెస్ సరిగ్గా ఏసుకోలేదని. ప్రేరణ ఏమో ఆ టైంలో ఆదిత్య ఓం గారు వచ్చినట్టున్నారు కదని ఆమె చెప్తుంది. వచ్చారని ఆమె చెప్తుందని. దానికి తోడు చూడండి ఇక్కడ. ఇప్పుడు ఒక ఫ్రెండ్‌లాగా ఫీల్ అవుతాడు అభయ్ నవీన్ అనే అతను తిన్ని. ఎవరిని? సోనియాని. "నువ్వు ఆ టాపిక్ ఎందుకు అంత పెద్దది చేయాల్సిన అవసరం ఏంది?" అన్నాడు. వస్తా. అంటే ఆ సీన్‌లో ఉన్న దాన్ని బట్టి మనం వింటుంటే. అంటే ఏంటి? నువ్వు ఆర్గ్యుమెంట్స్ ఏదైనా చెయ్యి, నామినేషన్ ఏదైనా చెయ్యి గానీ, ఇటువంటి పాయింట్స్ ఎందుకు? ఈ సున్నితమైన పాయింట్స్ కదా! అంటే, అనకుండా ఎందుకుంటాం? ఆమె చేసిందే కదా నేను చెప్తున్నాను. నేనైతే ఇలా ఉంటాను అంటుంది. అసలు అదేంటో నాకు అర్థం కాల. ఒక క్లాన్‌కి లీడర్ అయితే వాళ్ళు ఏ తప్పు చేసినా నువ్వే చేయాలి. యూ ఆర్ అన్‌ఫిట్. అసలు నువ్వు నువ్వు అసలు వేస్ట్ అన్నట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక గేమ్‌లో ఈమె ఓడిపోయిందబ్బా! అది లైవ్ చూసే వాళ్ళకి తెలుస్తది. ఓడిపోతే పర్లేదులే అందరని వచ్చారు. సపోజ్ ఈమె ఓడిపోవటం వల్ల వాళ్ళ టీమ్‌కి అన్యాయం జరిగిందనుకో. నీ నీ వల్లే అందరికీ జరిగిందని చెప్పి అందరూ నామినేషన్ ఇస్తే గమ్ముగుంటదా? ఏమన్నాక ఓడిపోవటం, గెలవటం సహజమని మళ్ళా దానికొక థియరీ, దానికొక ఫిలాసఫీ ఉంటది. సో, ఏది ఏమైనా గానీ నేను ఒక్క పాయింట్ నువ్వు చెప్పలేదు చూసారుగా ఇప్పుడు. అభయ్ నవీన్ గురించి నిఖిల్‌కి, నిఖిల్ గురించి అభయ్ నవీన్‌కి, విష్ణు దగ్గరే నిఖిల్ దగ్గరేమో విష్ణువు గురించి, పృథ్వీ దగ్గరేమో నిఖిల్ గురించి, పృథ్వీ దగ్గరేమో మణికంఠ గురించి. మొత్తము ఇదే గదా! చేస్తే బ్యాక్ బిచ్చింగ్. కాకపోతే ఒక మనిషిని చాలా హీనంగా చేసినట్టు మాట్లాడటం. లేపోతే ఒక అమ్మాయి మీద ఇటువంటి ఇదేయటం. టూ మచ్ గదా అసల. ఆ! చాలామంది వాళ్ళ గురించి ఏదైనా చేసినా గాని, దానికి తోనికి మళ్ళా అసలు ని అసలు ఆమె కామెంట్స్ ఒక్కటన్నా, సరే ఇది గాదు ఇంకోటి గూడా. నీకంటే చెప్పడానికి ఎవరు లేరు. మాకు పేరెంట్స్ ఉన్నారు. అంటే ఏంటి? అంటే అమ్మాయి గూడా అమ్ముందిగా. అమ్మ చనిపోయింది. అంటే ఒక ఒక పుట్టుక, ఆ అమ్మాయి పెరిగిన విధానం, ఆ అమ్మాయికి అన్నీ నేర్పుంటారుగా ఆమె ఎళ్ళిపోయిందాకా. తెలీదా ఆ మాత్రం? ఇంక బంధువులుండరా? ఫ్రెండ్స్ ఉండరా? ఆ! అసలు అసలు ఏంటో అర్థం గాదసల. నువ్విచ్చేదే అటువంటి కంటెంటు. తప్పు గదా! ఎవరు మాట్లాడినా. ఒక్కోరికి ఒక్కో జోన్ ఉంటది. అంతెందుకు ఇప్పుడు మీరు గేమ్ మొత్తం జూస్తే ఇది నేను అసలు రాంగ్ కామెంటే గాదు చెప్తున్నా జనరల్‌గా. సోనియా వచ్చి మామూలుగా కొంతమంది లేడీస్‌తో ఉండడానికి ఇష్టపడరు. ఎందుకు ఈ నాన్‌సెన్స్ అంతా లేడీస్‌కే శత్రువులెక్కువ అన్నట్టుంటారు. ఆ! సరే ఆ థాట్ ప్రాసెస్ గావచ్చు సోనియాది. సోనియా వచ్చి ఎక్కువ మీరు గాని చూస్తే మేల్ క్యాండిడేట్స్‌తోనే ఎక్కువుంటది. లైక్ అభయ్ అయినా, నిఖిల్ అయినా, పృథ్వీ అయినా ఇట్లా లేడీస్‌తో తక్కువుంటది. ఓకేనా? ఎందుకని? ఆమెకక్కడ ఒక ఫ్రీ స్పేస్ ఉంది. ఆమెకక్కడ కన్వీనియన్స్ ఉంది. దాన్ని తప్పు అర్థం చేసుకొని ఎవరైనా మాట్లాడితే అది బ్లండరేనా కాదా? అది మాట్లాడకూడదు. అది మాట్లాడిన మేమే తప్పని చెప్తాం బీయింగ్ ఎ రివ్యూయర్. ఎందుకని? ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలా. అంతేగాని నీ వల్ల చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు అబ్బాయిలు. నువ్వు డ్రెస్సు కావాలని మార్చుకుంటున్నావు. అసలు నువ్వు అదేదో ఒక పెద్ద షోలాగా చేస్తున్నావు. నువ్వు ఆ కంటెంట్ ఇవ్వటానికి ఉన్నావంటే అసల నిజంగా చెప్తున్నా అండి విష్ణుప్రియ గాబట్టి గమ్ముగుంది. ఆ!
నిజంగా ఆ ప్లేస్‌లో ఏ శ్రీముఖినో, శ్రీముఖి దాకా ఎందుకండి అసలు సీతనో అయుంటే ఇచ్చి పడేదే సీత. ఖచ్చితంగా ఇచ్చి పడేస్తది. హూ ద హెల్ యూ ఆర్ అంటది. హూ ద హెల్ యూ ఆర్ టు టాక్ అబౌట్ మైసెల్ఫ్ అన్నట్టు ఇంకా స్టార్ట్ చేస్తది అమ్మాయి. యూ ఆర్ నథింగ్ టు మీ. యూ ఆర్ జస్ట్ అన్ ఇండివిడ్యువల్ యాస్ పార్ట్ ఆఫ్ దిస్ గేమ్ షో. నీకెన్ని రైట్స్ ఉన్నాయో, నాకెన్ని రైట్స్ ఉన్నాయని క్లియర్‌గా చెప్పింది కేటగారికల్‌గా. ఈ అమ్మాయి ఇంకా పిచ్చిదానిలాగా పోయి సోనియా గారు, సోనియా గారు, సోనియా గారు అంటుంటే ఆ! అంటే ఏమన్నా ఇంక నామినేషన్ ఏస్తే ఇది. ఏమన్నా నామినేషన్ ఎయకూడదు. ఈమె మీద ఒక మాట అనకూడదు. ఏం మాత్రం విపరీతంగా మాట్లాడొచ్చు ఎవరినైనా. ఇది అక్కడ ఈ గేమ్‌ని మళ్ళా సూపర్ గేమ్ అని అక్కడ నాకు సార్ బిగ్ బాస్ టీమ్‌తో చెప్పియటం. దీనికి అడ్డుకట్ట వెయ్యకపోతే అట్‌లీస్ట్ మంచి జరిగినప్పుడు మంచి, చెడు జరిగినప్పుడు చెడు. ఒక మాట కూడా అనకపోతే అంటే వాళ్ళని ఏ మైండ్ సెట్‌లో తీసుకెళ్తున్నట్టంటే షో, నువ్వు ఏమన్నా కరెక్టేనమ్మా అన్నట్టు. ఇప్పుడు నాకు సార్ ఎవ్రీ వీక్ వచ్చేది ఎందుకు? ఈ గేమ్ ప్యాటర్ను, ఈ స్ట్రాటజీస్ ఇవన్నీ పక్కన పెడితే వీకెండు మనల్ని మన తప్పుల్ని కవర్ చేయటానికి హోస్ట్ రూపంలో ఒక దేవుడి రూపంలో హోస్ట్ వస్తున్నాడు. నేను తప్పు చేస్తే తప్పు చెప్తాడు. కరెక్ట్ చేస్తే పొగుడుతాడు. ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తారు మినిమమ్. బాగా పెర్ఫార్మ్ చేసినోడు ఏం చేస్తాడు? ఒక అప్రిషియేషన్ కోరుకుంటాడు. బాగా తప్పు చేసినోడు వామ్మో! నాకు తిట్లు పడతాయేమో భయపడతాడు. నువ్వు అసలు బాగా తప్పులు చేసినోడిని పొగిడి, బాగా పెర్ఫార్మ్ చేసినోడిని తిడితే ఇంక ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు వాళ్ళు? అట్‌లీస్ట్ అడ్రెస్ చేయాలా నాకు సరే ఇటువంటి విషయాలు. అమ్మా! నువ్వు వేరేగా చూస్తున్నావేమో షోని. ఆ! ఎవ్వరు అలా ఉండరు. ఒక ఒక ఆడపిల్లని ఎలా ఎలా అంటావు నువ్వు? అది తప్పు గదా! అసలు అది కంటెంట్ ఏందమ్మా? ఏమవసరం అండి అన్ని కెమెరాల ముందు అసలు ఆ అమ్మాయి ఎందుకు అలా బిహేవ్ చేస్తది? అసలు ఆ అమ్మాయే కదండీ! ఏ అమ్మాయిని ఎందుకు బిహేవ్ చేస్తది అంటా నేనసల. తెలీదా వాళ్ళకి? ఆ సోయి ఉండదా? అయ్యో! మనం బట్టలు మార్చుకుంటున్నాము, జాగ్రత్తగా మార్చుకోవాలని తెలీదా? అత్యవసర పరిస్థితుల్లో తప్పక అక్కడ ఛాన్స్ లేక ఎక్కడో అక్కడ మూలకు పోయి మార్చుకునేటప్పుడు సడెన్‌గా ఆయనొస్తే, అది కూడా వచ్చి ఆయన కూడా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యి ఎళ్ళిపోతున్నాడు. ఆయన్నేమన్నా ఆపిందా? లేదు, లేదు, లేదు మీరిక్కడే ఉండండి అని ఏమి అనలేదుగా. సో, ఇటువంటి అంటే నేనదే ఫస్ట్ డే కూడా చెప్పా ఒక రివ్యూలో. విష్ణుప్రియ ఒకటి మాట్లాడతా, "సార్ ఇదే కాదు సార్ మమ్మల్ని ఉద్దేశించి కొంచెం డిఫరెంట్ మాటలు మాట్లాడింది. ఆ షో నుంచి వచ్చారు." సంథింగ్ ఏదో ఆ రోజు ట్రోల్ కూడా అయింది. మెసేజ్‌లు కూడా వస్తే నేనేమన్నా అంటే, "ఇది కన్ఫర్మేషన్ లేకుండా మనం చెప్పకూడదండి" అని చెప్పి నాకు మెసేజ్ చేసిన అందరికి చెప్పా. స్క్రీన్ షాట్‌తో సహా. ఏంటంటే, "మీరు 'జబర్దస్త్' నుంచి వచ్చారు కాబట్టి అది ఆ షో కాబట్టి అట్లా" అట్లా అంటే అసలు సోనియా అన్నది మనకు తెలీదు. అన్నది అనకున్నా అని చెప్తే చాలా తప్పు. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా అంటుంది. అన్‌సీన్ కట్‌లో. "నువ్వు అలాంటి దానివి, ఇలాంటి దానివి అందుకే ఏశాను" అది ఇదని. పోనీ అది తప్పన్నమాట ఎయకూడదని చెప్పినోళ్ళ మీద కూడా ఏం తప్పురా ఎయ్యాలి ఇటువంటియి అని చదువుతుంది ఆ అబ్బాయితో. సో, అట్లా ఉందింక. ఖచ్చితంగా శృతి మించి బిహేవ్ చేస్తున్నట్టే లెక్క. సో, దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.